ప్రింట్ మీడియా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు. నా పేరు ఎస్ మహమ్మద్ రోషన్. నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పలమనేర్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఎస్డిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేయడానికి గల కారణము వక్ఫ్ సవరణ బిల్లు ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్డిపిఐ పార్టీ అనేక పోరాటాలు చేసింది. దేశవ్యాప్తంగా నేషనల్ లెవెల్లో ఒక అపోజిషన్ పార్టీ చేయవలసిన పోరాటాలన్నీ ఎస్డిపిఐ పార్టీ చేసింది. ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది వచ్చి రాజ్యాంగానికి విరుద్ధము. ఇది ఒక నల్ల చట్టము. ఈ చట్టం వల్ల ముస్లిం మైనారిటీలకు ఎంతో నష్టం కలుగుతుందని దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు గరీబోంకు 15 लाख देंगे అని నినాదంతో వచ్చినారు. కాలాధన్ లేలకెంగే నినాదంతో వచ్చినారు. గరీబీ మిఠాయింగే నినాదంతో వచ్చినారు. ఇవేవి చేయకుండా ఏదైతే ముస్లిం మైనారిటీలు ఉన్నారో వీళ్ళపైన నల్ల చట్టాలు తేవడం, ఎన్ఆర్సీ ఏదైతే కానివ్వండి, సిఏఏ కానివ్వండి, యూసీసీ కానివ్వండి, దేశ అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా ధరలు మండిపోతున్నాయి. ఒక పక్క చూస్తే పెట్రోల్ ధరలు 100 రూపాయల కంటే ఎక్కువైపోయినాయి. నిత్యావసర సరుకుల ధరలు ఎక్కువైపోయినాయి. పేదవాళ్ళు ఇళ్ళు గడవడం కష్టమైపోయింది. దీనిపైన దృష్టి సాధించకుండా ఏదైతే ఆస్తులు ఉన్నాయో, ముస్లిం వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో అంబానీ అదానికి అమ్మడానికి దీనిపైన చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధిపైన దృష్టి పెట్టాలి. దేశంలో యువకులకు ఉద్యోగాలు లేవు, సరైన ఉపాధి లేదు. దీనిపైన దృష్టి సాధించకుండా ఈ వక్ఫ్ ఆస్తులపై కన్ను వేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలైనా చేస్తుంది. ఒకవేళ ఈ బిల్లు కింద పార్లమెంట్లో పాస్ అయిందంటే ఎన్ఆర్సీ సిఏఏ కంటే కూడా దారుణమైన ప్రోగ్రాం అనేది చేస్తాము. నినాదాలు ఏదైతే రాస్తారోకాలు, ధర్నాలు చేస్తాము. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ టైంలో ఏదైతే పోరాటం జరిగిందో అదేవిధంగా వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో రద్దు చేయకపోతే దానికైనా భిన్నంగా పోరాడతామని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం, మరొకసారి చెప్తాను, కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధిపైన దృష్టి పెట్టాలి. యువతకు ఉద్యోగాలు లేవు, వీటిపైన దృష్టి పెట్టాలి. కానీ ఇలాంటి చట్టాలు తేవడం ఇప్పటికైనా మానుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్, జై భీమ్, జై సోషల్ డెమోక్రసీ.